audio jungle. అధికారులు ఉన్నారు మీ మీద గవర్నమెంట్ చాలా ఆశలు పెట్టుకున్నది మీరు మంచి పని చేస్తే నిన్న మీరు చూసినరు భూ రికార్డులు బాగా చేసిన చెప్పి తహసీల్దారులందరికీ రెవెన్యూ వాళ్ళందరికీ నేను 1 నెల జీతం అదనంగా ఇచ్చిన పని చేసినప్పుడు శభాష్ అనాలి కాబట్టి అన్నం అదేవిధంగా మీరు పనిచేస్తే మీరు విజయం సాధిస్తే మీకు కూడా రేపు ఇన్సెంటివ్స్ ఉంటాయి ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ అధికారులు 5000 ఎకరాలకు ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో అక్కడ దయచేసి మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని అక్కడ మీ అధికారులు మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు మీ మంత్రి గారు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఒక ఎకరం పైచీలకు రైతు వేదిక నిర్మాణం గురించి డొనేషన్ రూపంలో సాధించే ప్రయత్నం చేయాలి మంచిదేనా ఇది ఒక స్టెప్ ఎక్కుతాం రెండవది పంట ఏది వేస్తారో దయచేసి ముందే తెలవాలి అంటే మండల రైతు సమన్వయ సమితికి ఏ మండలంలో మీ మండలంలో ఎంత పంట వేయబడి ఉన్నది అనేది మీకు ఐడియా ఉండాలి ఈ సంవత్సరం మన మండలంలో పత్తి పంట ఎంత వస్తుంది మొక్కజొన్న పంట ఎంత వస్తుంది వరి ధాన్యం పంట ఎంత వస్తుంది అనేది మీకు తెలిసి ఉంటే మీరు ఏం చేస్తారు మార్కెట్ కమిటీలో తయారు చేస్తారు సిద్ధం చేస్తారు మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో మాట్లాడతారు అమ్మాయిగో ఈ పంట ఇంత వస్తుంది ఈ బాట్లు ఉన్నాయా తక్కలు ఉన్నాయా కాంటాలు ఉన్నాయా అమాలోలు ఉన్నారా అని చెప్పాలి పంట వచ్చేది మనకు తెలిసి ఉండాలి ఒకటి రెండు వచ్చిన పంట ఎవడు పడితే వాడు ఎటు పడతాడు తీసుకొని రావద్దు మార్కెట్ గ్రామాలను మీరు పంచాలి ఇగో ఈ 3 రోజులు మొత్తం పంట వచ్చిన సీజన్లో 10 రోజులు 15 రోజులు 20 రోజులు కొంటారు ఆ 20 రోజులలో ఏం చేయాలి ఎవడు పడితే వాడు మన ఇష్టం వచ్చేట్టు రాకుండా గ్రామ రైతు సమన్వయ సమితులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఏం చేయాలా ఇగో ఈ 4 గ్రామాలు ఈ 3 రోజులు మీరు ధాన్యం తేవాలి మిగిలిన 4 గ్రామాలు ఇంకో 3 రోజులు తేవాలి అంటే ఎక్కువ తక్కువ రారు ఇబ్బడి ముబ్బడిగా రారు వచ్చిన వాళ్ళు అర్ధగంట 40 నిమిషాలు గంట లోపల కాంట్రాక్ట్ చేయించుకుంటారు పైసలు జేబులో పెట్టుకుంటే ఇంటికి పోతారు కరెక్టేనా మంచిదేనా ఇది ఇంటికి వినబడతలేదన్నా చేయాలి కదా మీరందరూ చేయాలి నేను కాదు నేను ఏం చేయాలి నేను ఆడుకోవాలి నేను గద్వాలకు పోవన్నా కాగజ్నగర్ పోవన్నా సూర్యాపేట పోదునా తాండూరుకు పోదునా డబల్ యాక్షన్ చేస్తుందా ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎన్నెక్కల పోతాడు మీ మంత్రి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయాలి ఎన్నెక్కల పోవాలా సుఖేందర్ రెడ్డి గారు ఎక్కడ పోవాలా చేయలేం ఏం చేయాలి నంబర్ 1 పంట మంచిగా పండాలి దానికి పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వాలి నీళ్లు భూమి ఉన్నది పెట్టుబడి 2వ సాధనం ప్రభుత్వం ఇస్తున్నది నీళ్లు 3వ సాధనం కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం సరే ఒక ఏడాది అర్థానికి ప్రాజెక్ట్ నీళ్లు వస్తాయి గ్యారంటీగా అది వస్తే గొడవనే లేదు కరెంటు ఉన్నది నీళ్లు వస్తున్నాయి పెట్టుబడి ఇస్తున్నాం భూమి ఉన్నది ఇంకా కావాల్సింది ఏంది శాస్త్రత సాంకేతిక పరిజ్ఞానం టైంకు విత్తనాలు అందుబాటులో ఉండాలి ఉన్నాయి ముస్తర్ శ్రీనివాసరెడ్డి గారు ఎరువులు అందుబాటులో ఉండాలి ఆల్రెడీ ఆ సిస్టమ్ డెవలప్ అయింది ఇప్పుడు ఎరువుల కొరత లేదు ఎరువులు అందుబాటులో ఉంటాయి మీకు తెలుసు ఉన్నాయి గతంలో లాగా లేదు ఇప్పుడు ఉన్నాయి అట్లే ఉంటాయి ఎరువులు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి పెట్టుబడి ఉన్నది భూమి ఉన్నది 24 గంటల కరెంట్ ఉన్నది మీకు 5000 ఎకరాలకు ఒక అధికారి ఉన్నాడు రికార్డు చేసి అందిస్తాం మనం అనుకుంటే జూన్ నెల నుంచి వచ్చే వర్షాకాలం పంట నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలలో ఏ పంట ఉన్నది అని చెప్పే పరిస్థితి రావాలి బషీర్బాగ్లో సుఖేందర్ రెడ్డి గారి కార్యాలయంలో ఆయన కంప్యూటర్ మీద బటన్ కొడితే ఏ జిల్లా అంటే ఆ జిల్లా ఏ మండలం అంటే ఆ మండలం ఆయన చూసే పరిస్థితి ఉండాలి ఈ లెక్క పారసారథి గారి వ్యవసాయ శాఖ కార్యదర్శి గారి టేబుల్ మీద ఉంటుంది పోచారం గారి టేబుల్ మీద సెక్రటరియట్లో ఉంటుంది నా టేబుల్ మీద ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన వ్యవసాయ కంప్యూటర్ ఉంటుంది దానిలో నా టేబుల్ మీద కూడా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మార్కెట్ల గొడవ బంద్ అవుతుంది ఇక పంట వచ్చుడు షురు మొత్తం కమిషన్ ఏజెంట్లు సాగుకాలంతా టెలిఫోన్లు చేసుకొని బదులాయించుకుంటారు దీనిలో తేమ గింతున్నదనాలే వాడు ఎలివేట్ చూస్తాడు వాడు మీటర్ పెట్టి చూస్తాడు కథ చేయాలి ఎటువంటి మనం నెత్తి కొట్టాలి ఏమవుతుంది ఎక్కువ తక్కువ మంది వేస్తాం కాంట కాదు ఇక రాత్రి వండాలి రాత్రి బల్లున వాన పడుతుంది వానకు మళ్ళీ తడిసిపోతుంది నేను తడిసిన ధాన్యం కొన్నాను మళ్ళీ వాడు మళ్ళీ ఇదంతా బాధ పోవాలంటే నియంత్రిత విధానంలోనే పండిన పంట రైతులు మార్కెట్కు తేవాలి నియంత్రిత విధానం అంటే ఊళ్ళు పంచుకొని ఊర్ల వారీగా రావాలి వచ్చిన రైతు సాయంత్రం 4 బజే 5 బజే లోపల కాంటాయి ఎక్కడక్కడ వెళ్ళిపోవాలి అక్కడనే ఉండు పండు ఆ గోసంతా బంద్ కావాలి
ఇక అసలు కథ కనీస మద్దతు ధర రాబట్టాలంటే ఏం చేయాలా? కమిషన్ ఏజెంట్లు లేదా అడితిదారులు అంటారు వాళ్ళని. ఇది మార్కెట్ కమిటీలలో సరుకు కొనేటువంటి సావుకారులు. వాళ్ళు మార్కెట్ సంబంధించిన వీళ్ళు ఆ రైస్ మిల్లర్స్ ఇతర మిల్లర్స్ వ్యాపారస్తులు కుమ్మక్కై మనను ముంచుతాండి. ఇప్పుడు మీకిడ మీ చేతిలో పెద్ద కొరడా, రైతు చేతిలో చాలా పెద్ద కొరడా మన రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి గారు. ఆయన మీకు అట్లా కనబడి చిన్న సన్నమోడు కాదు. 6-7 వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఆయన దగ్గర, ఒకటి రెండు కాదు. మండల కమిటీలు మీరు పని చేస్తారు. ఏం చేస్తారు? ధాన్యం వచ్చే టైం అడితీదారులు, మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మండల రైతు సమన్వయ సమితి నాయకులు, మండల కార్యదర్శి అందరు కలిసి కమిషన్ ఏజెంట్తో మీటింగ్ పెడతారు. ఏం సేటు కనీస మద్దతు ధర వడ్లకు 1590 రూపాయలు ఉన్నది, ఇస్తావా ఇయ్యవా? 1610 ఇస్తావా? నీకు అమ్ముతాం, లేకపోతే మా రాష్ట్ర రైతు సంఘానికి అమ్ముతాం. అర్థమైందా? ఈ మాట మీరు ఖాయం చేస్తారు. మేమే కొంటాం సార్ అంటే అక్కడ అమ్ముతాం, లేదంటే ఇమీడియట్గా మీరు ఇక్కడ రాష్ట్ర రైతు సంఘానికి తెలియజేస్తారు. రాష్ట్ర రైతు సంఘం తరఫున అధికారులు వస్తారు, కాంటా పెడతారు, టకా 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 కొనేస్తారు. ఇప్పటిదాకా రైతులు ఏదైతే లోకల్ కమిషన్ ఏజెంట్లకు అడితీదారులకు లోవట్టం ఉన్నామో ఇప్పుడు ఈ రాష్ట్ర రైతు సంఘంతో ఆ బాధ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం దిక్కుమొక్కు లేకుండా ఉన్నాం, రేపట్ల ఉండం. మొత్తం వచ్చి నిమిషాల మీద కొనేస్తారు. కొనేస్తే ఏం చేస్తాం? ధాన్యం బియ్యం తయారు చేసి లేదా ఇంకోటి తయారు చేసి భారతదేశంలో ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్లు ఇచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా లాభం వస్తుంది. లాభం వచ్చిన డబ్బు రాష్ట్ర సంఘం దగ్గర మూలధనం రూపంలో ఉంటుంది. దీనికి పెద్ద ఎత్తున మూలధనం సమకూరుస్తాం. ఇప్పుడు రైతులలో కొందరు ధనవంతులు ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి వాళ్ళకి అవసరం లేదు కావచ్చు, వాళ్ళు తీసుకోరు. అయితే ఆ డబ్బును గవర్నమెంట్ వాపసు తీసుకోదు, బడ్జెట్ నుంచి రిలీజ్ అయిన తర్వాత తీసుకోదు. ఏం చేస్తాం? దాన్ని రైతు సంఘం దగ్గర జమ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటామంటే వదులుకోండి అని పడతాం. ఇష్టం లేని వాళ్ళు వదులుకోండి అంటాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇవ్వాలని డిక్లేర్ చేస్తూ ఉన్నా. నేను కూడా రైతునే, నాకు కూడా పెట్టుబడి వస్తుంది 70-80 ఎకరాలకు, కానీ నేను తీసుకోను. నేనేం చేస్తానంటే నేను వదులుకుంటున్నా. నాకు అవసరం లేదు, నాకు అంతమంది శక్తి దేవుడిచ్చింది కాబట్టి పెట్టుబడి నాకు అవసరం లేదు. కాబట్టి నేను ఏం చేస్తా? గివ్ ఇట్ అప్ అంటాం. ఇంగ్లీష్లో అయితే గివ్ ఇట్ అప్ అంటాం, తెలుగులో అయితే వదులుకోండి అంటాం. నేను వదులుకుంటున్నా. వదులుకున్న ఈ డబ్బు గవర్నమెంట్కి పోదు, సుఖేందర్ రెడ్డి గారి దగ్గర పోతుంది, రాష్ట్ర రైతు సంఘంలో ఉంటుంది. ఇట్లా జమ అయిన డబ్బు కానీ నిన్న మీరు పేపర్లలో చూస్తుంటారు, ప్రభుత్వం సమకూర్చిన మూలధనం 200 కోట్లు కానీ, లేదా ఆయన ఇంతంతంత కొనడానికి 6-7 వేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ రాష్ట్ర రైతు సంఘానికి రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ మార్కెట్లో వ్యాపారులు మోసం చేసే పరిస్థితి ఉన్నా నిమిషాల మీద మీరు వెంటనే ఇక్కడికి కాంటాక్ట్ చేయాలి. మీకు ఆ నంబర్లు వ్యవస్థ అదంతా కూడా ఇస్తారు, కాల్ సెంటర్ కూడా ఉంటుంది. అదంతా డెవలప్ చేస్తాం రాబోయే 10-15 రోజులలో. ఆ విధంగా మీకు అనుసంధానం వస్తుంది. అప్పుడు గిట్టుబాటు ధర కూడా సచ్చినట్టు వచ్చి తీరుతుంది. వస్తుందా? ఎండకు బేదారైందా? ఇది తొలుసూరు ఎండలకు బేదారినట్టు మీరు అప్పటి వస్తుందా ధర? వచ్చినట్టు చేద్దామా? ఇట్లా పట్టుబడితేనే అవుతుంది, లేకపోతే కాదు. బంగారు తెలంగాణ వట్టి అవుతుంది. కూర్చున్న కాడ మాట్లాడితే అవుతుందా? ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడ జిద్దు పట్టి పట్టుబట్టి పిడికిలు బిగిస్తే దాని తాత జేజం అవుతుంది. ప్రతి మండలం ప్రతి గ్రామం కదిలేటువంటి ఏర్పాటు కావాలి. దీంతో అంటే 2 సాధిస్తున్నాం మనం ఇప్పుడు. పంటలు వేసే కాడ జాగ్రత్తలు, శాస్త్రీయ విజ్ఞానం, సకాలంలో ఎరువులు, విత్తనాలు, కల్తీ లేని విత్తనాలు, మంచి పంటలు పండియడం, దాని తదనంతరం మార్కెట్కు నియంత్రిత విధానంలో రావడం, దాని తదనంతరం పంటకు ధర రాబట్టడం, ఇంతవరకు చేస్తాం. నిజాయితీ మన ఇంటి ముందుకు ఒక గంగెద్దులైనతే షార్టెడ్ వడ్లు పెడతాం. రాబోయి సందమామని ఒక ఆర్మాన్ని పట్టుకొని వస్తే షార్టెడ్ వడ్లు పెడతాం. ఎంతోమంది మన ఇంటి ముందరకు వచ్చి మన దీవెన పెట్టిపోతారు. అటువంటి దాతృత్వం, దయాగుణం ఉన్నటువంటి జాతి మన రైతు జాతి. కాబట్టి నిజాయితీకి ఎక్కువ స్థానం పెట్టాలి. మన రైతు సమన్వయ సమితిలు పైరవిలకు ఆస్కారం రానియద్దు. ఉన్నది ఉన్నట్టు ఏ రైతుకు ఏది పోవానో
వానికి పోయేటట్టు చేయాలి. రేపు చెక్కులు పంపే కాడ ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి. నిన్న ఒకడు పేపర్లో రాసిండు కాంగ్రెస్ పార్టీ ఏం రాస్తాడు, రైతు సమన్వయ సమితులతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాడు. ఎందుకైతే నాకు అర్థంగా రైతు సమన్వయ సమితి పోయి గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చుంటుందా? కూర్చుంటామా? కూర్చోం కదా. మనకే బోలేనంత పని, మన చెలకలు చేనుల పైన మనం తిరుగుతుంటాం. ఇప్పుడు చెలకలు చేనుల పైన గ్రామ పంచాయతీ వాడు తిరుగుతుండా? ఊరు అంటేనే సాధన అయితే లేదు, ఉన్న ఊరు ఊడ్చడానికే సాధన అయితే లేదు. ఈ పని చేస్తారా? అంటే ఈ బటంగి ముచ్చట్లు చెప్పి, కాన్పోని ముచ్చట్లు చెప్పి రైతు సమన్వయ సమితి అంటే స్థానిక సంస్థలు గొడ్డలు పెట్టాడు. ఇంకోటి మాట్లాడతాడు, ఏం గొడ్డలు పెట్టండి? అసలు గొడ్డలు ఎందుకొని వీని పెట్టాలి మాట్లాడి మొత్తం సీదా అయిపోతుంది. రాజకీయంగా ఒక కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజలను మనం ఏమంటున్నాం, ప్రపంచంలో లేక మొట్టమొదటిసారి రైతుల కోసం దిక్కు దివానం లేని రైతుల కోసం ఒక సంస్థ వచ్చి వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి శక్తి సమకూరుద్దామంటే ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడతారు, ఇటువంటి కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడతారు. నేను మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడతలేను. నా స్పీచ్ లైవ్ పోతుంది టీవీలు, నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం అందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. నేను మీ బిడ్డను, నేను కూడా రైతునే, నేను మట్టే విసుకుతా. ముఖ్యమంత్రి ఉన్నా నాకు ఏం టైం దొరికినా 3 రోజులకు ఒకసారి నా పొలం కాడ కురుకుతా, నేను ఆడ ఉంటా, పని చేసుకుంటాం, కష్టపడతాం, కాలువకు తిరుగుతా. నేను కూడా పంట ఎంబడి ఒక్కొక్క బిడ్డ ఎంబడి నేను కూడా తిరుగుతా, ఒక్కొక్క చెట్టు కాయని కూడా చూస్తా. నాకు తెలుసు ఆ గోస అయిందో, ఆ బాధ అయిందో. రైతు బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈసారి అసెంబ్లీలో మన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రత్యేకంగా రైతుల కోసం ప్రవేశపెట్టబోతా ఉన్నాం. రైతుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలవిగాని అబద్ధాలు మాటలు మేము చెప్పం, పిచ్చి మాటలు చెప్పం. ఇలా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అదే పద్ధతిలో రైతాంగం యొక్క దుఃఖం కంప్లీట్గా కడతీర్చే వరకు, రైతులు బ్రహ్మాండంగా ఆర్థికంగా బాగుపడే వరకు, ప్రతి ఎకరాకు సాగునీళ్లు తెచ్చే వరకు కమిట్మెంట్తో పనిచేసుకుంటూ ముందుకు పోతాం. మీరందరూ కూడా దయచేసి ఆషామాషిగా ఏదో వచ్చినాం, కేసీఆర్ గారు చేసి మొత్తుకొని పోయినరు అయిపోయిందని అనుకోవద్దు. మీరు చాలామంది గులాబీ పేపర్ల మీద, ఆకుపచ్చ పేపర్ల మీద మీ ప్రశ్నలు కానీ మీ సలహాలు కానీ రాసిరని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నా ఉపన్యాసం కాగానే మనం అందరం కూడా భోజనానికి వెళ్ళిపోదాం. గంటలోపు తిరిగి అందరం వద్దాం. మీ యొక్క మొత్తం క్రోడీకరణ చేసి ప్రశ్నల సమాధానాలు 1-2 గంటలు చెప్పుకొని ఆ తర్వాత సభను ముగించుకుందామని నేను తెలియజేస్తా ఉన్నా. మీకు బోరు కొట్టినా మళ్ళొకసారి నేను మనవి చేస్తూ ఉన్నా. 1 కరెంటు, 2 భూమి, 3 యంత్రాలు, 4 సకాలంలో విత్తనాలు, ఎరువులు, కరెంటు, ఇవన్నీ కూడా కావాలి. వాటిని సమకూరుస్తూ ఉన్నాం. పెట్టుబడి కావాలి, దాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాం. మంచి పంటలు పండాలి, శాస్త్రీయ పరిజ్ఞానం మీకు అందించడానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ తయారుగా ఉంది. వాళ్ళు రెడీగా ఉన్నారు, అక్కడ ఇబ్బంది లేదు. ఇక తదనంతరం మార్కెట్కు తెచ్చే విధానంలో మీరు దయచేసి దానిలో కూడా సమన్వయ బాధ్యత తీసుకోవాలి. అక్కడ గ్రామాలన్నీ ఒకసారి తీసుకురాకుండా నియంత్రిత విధానంలో తెచ్చేటట్టు మార్కెట్లో అల్లకల్లోలాలు జరగకుండా మీరు చేయాలి. ఇప్పుడు కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నా, ఈ యాసంగి పంటలోనే మీరు మొదలు పెట్టండి. ఖమ్మం జిల్లా వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకి రేపు అక్కడికి వస్తారో నాకు తెలియదు, లేదా వరంగల్ జిల్లా వాళ్ళకు, జనగామ వాళ్ళకి ఇక్కడే ఉన్నారు. మార్కెట్కి ఏదైనా ఒకటేసారి రాకుండా మీరు ఇప్పుడే మొదలు పెట్టండి. గ్రామాల వారిగా మనోళ్ళతో మాట్లాడి ఈ యాసంగి పంట నుంచే నియంత్రిత విధానంలో ధాన్యం తెచ్చే పద్ధతిని మీరు అవలంబించండి. మార్కెట్ మంత్రి గారు మార్కెట్ సెక్రటరీలకు ఆదేశాలు కూడా ఇస్తారు, మీతో వాళ్ళు సమన్వయం చేస్తారు. ఆ ప్రకారం ఈ పంట నుంచే మీరు ప్రారంభిస్తే నెక్స్ట్ ఇయర్ మనకు ఈజీ అవుతుంది. కాబట్టి ఈ యాసంగి నుంచే మీరు యాక్టివ్ కావాలి. రైతులు నియంత్రిత విధానంలో ధాన్యం తెచ్చే పద్ధతి కూడా నేర్పాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ రకంగా ఈ స్టెప్స్ అన్ని మనం తీసుకున్నప్పుడు, దేశ విదేశాల నుంచి కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం తెచ్చుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి పంటలు మనం పండించగలుగుతాం. మనం అనుకునే బంగారు తెలంగాణ ఖచ్చితంగా సాధించగలుగుతాం. మీకు వెన్నుదన్నుగా వ్యవసాయ యూనివర్సిటీ ఉంటుంది. వ్యవసాయ యూనివర్సిటీ గతంలో నేను వస్తే చాలా దోడు కనబడేది, ఇవాళ వస్తే కొంచెం కలకలలాడుతూ కనపడతా ఉన్నది. నాకు కూడా సంతోషం కలిగింది. ఇప్పుడు తెలంగాణ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మంచిగా కనపడతా ఉంది. అంతకుముందు అంత దోడు ఉండే, ఇప్పుడు బాగా అయింది. వ్యవసాయ యూనివర్సిటీ ఎట్లయితే కలకలలాడుతున్నదో, వీసీ గారికి, ప్రొఫెసర్లందరికీ నా మనవి, తెలంగాణలో వ్యవసాయం కూడా ఇట్లే కలకలలాడాలి బ్రహ్మాండంగా. ఇలా మీ ఫౌంటైన్ ఎట్లా దుంకుతున్నాయో తెలంగాణ రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కూడా అట్లే దుంకుతుండాలి. తెలంగాణ రైతు లోకమంతా కూడా సంతోషపడాలి.
దానికి రైతు సమన్వయ సమితి కార్యకర్తలు వారధిగా నిలిచి తెలంగాణ రైతులు ప్రపంచంలో గొప్ప ధనికమైన రైతులు, గొప్ప డిసిప్లిన్ ఉన్న రైతులు, గొప్ప తెలివితేటలున్న రైతులు ఎక్కడున్నారంటే ఎక్కడున్నారని చెప్పాలి, తెలంగాణలో ఉన్నారని చెప్పాలి. ఒకనాడు మనం అపహాస్యం చేసిండ్రు. ఒక ఆయన అయితే కట్టె పట్టుకొని చూపించింది మీకు కరెంట్ రాదని. కట్టె పట్టుకొని ఆయన ఎక్కడ పోయిండు. మన దగ్గర కరెంటు బ్రహ్మాండంగా వచ్చింది. మీరు ఖరాబ్ అవుతారన్నారు, మనం ఖరాబు కాలే, బ్రహ్మాండంగా అయినాం. ఆంధ్రప్రదేశ్ కంటే ఎన్నో రెట్లు అపరాండ్లో ఉన్నాం. అనేక విషయాలలో భారతదేశంలోనే అనేక రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నాం. అనేక విషయాలలో పొగుడుతూ ఉన్నారు, వచ్చిన వాళ్ళలో ఊడిపోతూ ఉన్నారు. మనం ఉబ్బిపోవద్దు పొగిడినని చెప్పి. ఇంకింత కష్టపడాలి, ఇంకింత పనిచేయాలి, ఇంకా మొండిగా పనిచేయాలి. ఆ రకంగా చేసి ఎట్లయితే ఆనాడు ఒంటి బిగి ఉన్నో పంటి బిగి ఉన్నో తెలంగాణ తెచ్చుకున్నామో, రైతాంగాన్ని గడ్డకేసేదాకా దయచేసి రైతు సమన్వయ సమితులు 161,000 మంది 161,000 కేసీఆర్లు తయారు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఆ బలం పుంజుకోవాలి, ఆ శక్తి రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. మీరున్నారని నాకు రంది లేకుండా ఉన్నా దీన్ని ఖచ్చితంగా నా మాట నిలబెట్టి ఇది సాధించి 2 ఏళ్లలోనే గుణాత్మకమైన మార్పు మీరు చూపెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఇంత పవిత్రమైన బాధ్యత తీసుకున్నటువంటి రైతు సమన్వయ సమితి సైనికులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.